హలో, అన్ని పోలీస్ స్టేషన్లకి రేణుక ఫోటో పంపించండి. ఇంటి సరౌండింగ్స్ లో నైబర్స్ ని ఎవరిని వదిలిపెట్టొద్దు. అందరినీ ఎంక్వైరీ చేయండి. చుట్టుపక్కల అన్ని జంక్షన్ నుండి సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. రేణు, రేణు, వాటర్ తాగు. ఎవరు రేణు? ఎవరు చేశారు ఇదంతా? చెప్పు రేణు. భయపడకు రేణు, నీకు నేనున్నాను. నీకేం కాదు. వద్దు శర్వాణి, వద్దు. వాళ్ళు మంచి వాళ్ళు కారు. నా మాట విను శర్వాణి, ప్లీజ్. రేణు, నీకు నేనున్నాను. నీకేం కాదు రేణు. ఎందుకు భయం? అసలేం జరిగింది? ఏంటి ఇదంతా? శర్వాణి. రేణు, ఏడు పాపు. అసలేం జరిగిందో చెప్పు ప్లీజ్ రేణు. చంపేస్తారంట శర్వాణి. పిచ్చిదాల్లా మాట్లాడుకు రేణు. అసలేం జరిగిందో చెప్పు. శర్వాణి, అది వాళ్ళు. చెప్పు రేణు. ఎవరు? రేఖక్క అంట శర్వాణి. రాత్రంతా నన్ను చంపాలని
చంపేయాలని ప్లాన్ చేశారు. చంపేస్తారని భయపడిపోయాను శర్వాణి. శర్వాణి వద్దు శర్వాణి, ప్లీజ్ శర్వాణి. రేణు, వదిలు రేణు. నా గన్నులో ఒక్క బుల్లెట్ వేస్ట్ అయిందని అనుకుంటాను. ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళొస్తాను. చంపేస్తారు శర్వాణి, నిన్ను చంపేస్తారు. చంపేస్తాను రేణు. నిన్ను టార్చర్ పెట్టిన వాళ్ళని వదిలేసి చేతులు కట్టుకొని కూర్చోలేను. వాడు నా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళాడు శర్వాణి. ఇంకొకడు నా మీద చెయ్యి వేశాడు శర్వాణి. అందరూ కలిసి నన్ను టచ్ చేయకుండానే ఈ విధంగా క్రియేట్ చేశారు శర్వాణి. రేణు, నువ్వు వాణ్ణి గుర్తుపడతావా? నీ జుట్టు పట్టుకున్నవాణ్ణి గుర్తుపడతావా? గుర్తుపడతాను శర్వాణి. ఆ రోజు ఆ వెధవ నా మీద చెయ్యి వేశాడని నువ్వు కొట్టావు కదా, అందుకే నన్ను టార్గెట్ చేశారు. నిన్ను కూడా వదిలిపెట్టనంటున్నారు శర్వాణి. రేణు, ఇక ఆ విషయం వదిలే. పద, భోజనం చేదు గాని. లేదు శర్వాణి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. సరే పద. లేదు, నువ్వు వదిలేలా లేవు. నాకు తెలుసు ఇదంతా నువ్వు మర్చిపోతానని. నాకు మాట ఇవ్వు శర్వాణి. రేణు, నీకోసం అక్కడ ఆంటీ చైతన్య కంగారు పడుతూ ఉంటారు. ముందు వాళ్ళకి ఫోన్ చేయి. వద్దు శర్వాణి, ఇప్పుడు నా మొహం ఇలా వాళ్ళకి చూపించలేను. ఈ టైంలో ఫోన్ చేసి కంగారు పెట్టడం కంటే ఫోన్ చెయ్యకపోవడమే బెటర్ శర్వాణి. సరే పద రేణు, ముందు ఫ్రెష్ అప్ అవ్వు. ఉదయాన్నే వెళ్దాం. పద రేణు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. రేయ్, నేను సిఏ శర్వాణిని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. నాకు 4 బుల్లెట్స్ కావాలి. మేడం అది రేయ్, నా గన్లో ఉన్న బుల్లెట్స్ వాడితే డిపార్ట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే మూడ్లో లేను. అర్థమయ్యిందా? బుల్లెట్స్ పంపించి ఫోన్ చేయి. ఓకే మేడం.
మమ్మీ శ్రావ్య లోపలికెళ్ళు. అంకుల్, నీతో ఫోన్లో మాట్లాడింది నేనే. అర్థమవుతూనే ఉంది. నీకన్ని ఫోన్లని చెప్పానుగా, మళ్ళీ ఏంటి? లేదు అంకుల్, మీరే కరెక్ట్. మీరు మీ ఆవిడికి విడాకులు ఇవ్వడమే న్యాయం. కానీ విడాకులు మంజూరయ్యే వరకు ఈవిడ మీ భార్యే. ఎంత చిన్న విషయాన్ని మీరు ఎలా మర్చిపోయారో నాకు అర్థం కావడం లేదు అంకుల్. నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే, మీ విడాకుల కేసు కోర్టులో ఉండగా మీ భార్య సూసైడ్ చేసుకుంటే పోలీసులు వస్తారు గాని విడాకులు వస్తాయని ఎలా అనుకున్నారు? ఇరవై సంవత్సరాల నుంచి మీరిష్టం లేదన్నా, మీరు అసహించుకున్నా, మిమ్మల్ని ఇద్దరు పిల్లలకు తండ్రిని చేసిన ఒక ఆడది చావు బ్రతుకుల మధ్య ఉందని తెలిస్తే కనీసం సింపతి కూడా మీరు చూపించలేదంటే ఆవిడిప్పుడు బ్రతికున్నా చనిపోయినట్టే అంకుల్. మమ్మీ డోంట్ కాల్ హర్ మమ్మీ. నిన్న ఫోన్ చేస్తే ఇప్పటి వరకు నీకు మీ అమ్మ గుర్తుకు రాలేదు. మీ అమ్మని చూసే తీరిక లేదు. ఇక నీకు మమ్మీ అని పిలిచే అధికారం ఎక్కడిది? హలో, నువ్వేదో హెల్ప్ చేసావు కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. అది నా కూతురు, తను నాలాగే బిహేవ్ చేస్తుంది. అయినా మా ఫ్యామిలీ విషయాలన్నీ మాట్లాడడానికి నువ్వెవరు? ఇది మాకు సంబంధించిన విషయం. ఫస్ట్ నువ్వు బయటికెళ్ళో. చూసారా సో, మీ ఫ్యామిలీ అని మీరే ఒప్పుకున్నారు. లాజిక్ లో మాట్లాడింది చాలు, ఫస్ట్ నువ్వు బయటికెళ్ళో. వెళ్ళిపోతాను సో, కానీ ఒక్క మాట, ప్రపంచంలో భార్యాభర్తలు మాత్రమే విడాకులు తీసుకుంటారు, తల్లి బిడ్డలు కాదు సో. మీ నుంచి భార్యను దూరం చేసుకునే అధికారం మీకుందేమో గాని తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం మాత్రం. ఇంతవరకు నా ఎదురుగా నా భార్య నిలబడి మాట్లాడలేదు. అలాంటిది నా ఇంటికే వచ్చి నీతులు చెప్తున్నావా? ఫస్ట్ నువ్వు బయటికెళ్తావా లేదా? తను నా కోసం వచ్చింది, నాతో పాటు ఇక్కడే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పెర్ఫార్మెన్స్ మీ ఇద్దరిది! ఎక్కడి నుంచి తీసుకొచ్చావే తన్ని? నువ్వు సూసైడ్ చేసుకున్నట్టు షో చేయటం, ఈవిడి గారు నాకు ఫోన్ చేసి మనిద్దరినీ కలపాలని ట్రై చేయడం, పైగా నాకే నీతులు చెప్పించటం, రోడ్డు మీద తిరిగే వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవడానికి నేనేమన్నా వెర్రిబాగులను అనుకున్నావా? మమ్మీ, ఈవిడ గారు మీకు హెల్ప్ చేసింది డబ్బు కోసమే. మీ అమ్మకు కేర్గా ఉంటున్నందుకు ఎంతిస్తావని నన్ను ఫోన్లోనే అడిగింది. ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేసే మమ్మీ. శ్రావ్య, ఆ అమ్మాయి నన్ను కాపాడింది. మీరేమైనా అనాలనుకుంటే నన్నానండి. అమ్మా అక్షర, నన్ను క్షమించు. ఇలాంటి మనుషుల మధ్య నువ్వు ఉండలేవు. నువ్వు వెళ్ళిపో అమ్మా.
ఏంటి ఇంకా చూస్తున్నావు? డబ్బు కోసమా? ఎంత కావాలి? 500, 1000? తీసుకో తీసుకో. ఆంటీ, నాకిలాంటివి కొత్త కాదు. ఇలాంటివన్నీ భరించటం నాకు అలవాటైపోయింది. వీళ్ళు నన్నెంత అసహించుకున్నా కనీసం నా కంట్లో నుంచి కన్నీళ్లు కూడా రావు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు, మీ గురించి. ఆయన నా కన్న తండ్రన్న విషయం పక్కన పెట్టండి. ముందు అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేసి మా నాన్నను అప్పగించండి.